దేశం మళ్ళొకసారి దుఃఖ సాగరంలో మునిగిపోయింది. కాశ్మీర్‌లో 27 మంది టూరిస్టులని ఇప్పటిదాకా 27 మంది టూరిస్టులు చనిపోయినారు తీవ్రవాదుల దాడిలో. ఆ దాడి వార్త విన్న తర్వాత ఒక బిజీ స్కెడ్యూల్‌లో ఈరోజు ఉండే మొత్తం లేట్‌గా ఆ వార్త వినాల్సి వచ్చింది. విన్నప్పటి నుంచి మనస్సు ఎందుకో ఒక తీవ్రమైనటువంటి వేదనకి, ఆగ్రహానికి గురైతుంది. ఈ బాధ అనేక సంవత్సరాలుగా లోపల పెంటపోయినటువంటి బాధ. అయితే గత కొద్ది సంవత్సరాలుగా కాశ్మీర్ కూడా ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ తీవ్రవాద దాడులు, సైనికులకు వర్సెస్ తీవ్రవాదులకి 1, 2 ఎన్‌కౌంటర్లు ఇట్లాంటి సంఘటనలు మాత్రమే జరిగినట్టు అనిపించింది. క్రమంగా శాంతి తిరిగి వస్తుంది వ్యాలీకి అనిపించింది. మొన్నటికి మొన్న 23లో నేను నా కుటుంబము, మిత్రులతో వెళ్ళినప్పుడు కూడా అరే! కాశ్మీర్ ఇంత బాగుంది, స్విట్జర్లాండ్ కంటే బాగుంది, యూరోప్ కంటే బాగుంది. ఇంత గొప్ప కాశ్మీర్‌లోనా ఇన్ని రోజుల పాటు వార్తలు వినాల్సొచ్చింది. అత్యంత దుర్భరమైనటువంటి, విషాదకరమైన వార్తలు వినాల్సొచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు. మొత్తం కాశ్మీర్ అంటేనే దుర్మార్గము, తీవ్రవాదులు, అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇతరులను వ్యతిరేకిస్తారు, భారతదేశాన్ని వ్యతిరేకిస్తారు లాంటి అనేక రకాల ప్రాపగాండాను మీడియా ద్వారా వినుకుంటూ పెరిగినటువంటి నాకు చివరికి 3.5 దశాబ్దాల తర్వాత అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్లీ ముస్లిం మైనారిటీస్ కానీ, ఫ్రెండ్లీ గిరిజనులు కానీ, తెగల వాసులు కానీ ఎంత గొప్పగా అనిపించిందంటే, అరే! ఇంత గొప్ప దేశమా, ఇంత గొప్ప ప్రాంతం మన దేశంలో ఉంది కదా, మరి దీన్ని ఎందుకు వెళ్ళే పరిస్థితి లేదు అని అనుకున్నాము. కానీ మేము అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టూరిస్టులుగా మేము అక్కడికి వెళ్ళినప్పుడు లోకల్స్‌ని అడిగితే, మేము మంచిగున్నాము, మాకు టూరిస్టులు పెరుగుతున్నారు, దేశీయంగా టూరిస్టులు పెరిగినారు. నౌ వి ఆర్ రియలీ కనెక్టెడ్ లైక్ అన్ ఇండియన్స్. ఎందుకంటే ఇండియన్ టూరిస్టులతో మాకు కనెక్షన్ వచ్చిందనేటువంటి మాట చెప్పినారు. అయితే ఈరోజు సడన్‌గా తీవ్రవాదులు కాశ్మీర్‌లో పహల్గామ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. అంత ప్రశాంతంగా ఉంటది. అక్కడ పారేటువంటి నదులు, ఎత్తైనటువంటి కొండలు, అక్కడ ఉన్నటువంటి గడ్డి మైదానాలు చాలా గొప్పగా ఉంటాయి. అట్లాంటి ప్రాంతంలో ఈరోజు 27 మందిని పొట్టన పెట్టుకున్నారు తీవ్రవాదులు అంటున్నారు. అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం ఒక 10 నిమిషాల పాటు దాని గురించి ఆలోచిస్తే మనకు అర్థమైంది ఏంది, దాని గురించి చదివినప్పుడు అర్థమైంది ఏంటంటే, తీవ్రవాదులు మతం కన్నా ఎక్కువగా కూడా శాంతి పైన దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎకానమీ పైన దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే గత 5, 6 సంవత్సరాలుగా మెల్లిగా పోస్ట్ అబ్రిగేషన్ ఆఫ్ 370 ఆర్టికల్ తర్వాత కూడా టూరిస్ట్ సంఖ్య పెరిగింది. ఒకప్పుడు 20 లక్షల మంది పోయేటువంటి టూరిస్టులు 2.5 కోట్ల వరకు వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు తమ యొక్క టూరిజం ద్వారా వచ్చే ఆదాయం మల్టిపుల్ టైమ్స్ పెరిగిందన్నారు. నాకు పర్సనల్‌గా తెలుసు. దాల్ లేక్‌లో నేను నా ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్పినాడు, నేను ఒక్కరోజు 4 ట్రిప్పులు చేసే పరిస్థితి నుంచి ఈరోజు డే అంతా ట్రిప్పులు 10, 12 ట్రిప్పులు చేసే పరిస్థితికి వచ్చిన నేను. ఐ థింక్ మాకు రాజకీయాలతో సంబంధం లేదు, టెర్రరిస్టులతో సంబంధం లేదు. మాకు మా జీవితాలు బాగుంటే చాలనేటువంటి మాట చెప్పినారు. ఆ దిశగా మేము ముందుకు పోతున్నాం అనేటువంటి మాట చెప్పినారు. అయితే ఇవన్నిటిని మొత్తం ఆపేసే విధంగా ఈరోజు టూరిస్టులు అటాక్ చేస్తున్నారు. టూరిస్టుల యొక్క ఉద్దేశం ఒకటే కనిపిస్తుంది. ఎకానమీ గ్రో అయిన తర్వాత, మనిషికి ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత అశాంతి వైపు, యుద్ధం వైపు, తీవ్రవాదం వైపు పోరు అనేది చరిత్ర చెప్పిన సత్యం. అదే దిశగా ఈరోజు ప్రజల యొక్క ఆర్థిక నాడిని దెబ్బకొట్టి వారిని తిరిగి ఆకలి బాధల వైపు నడిపిస్తే, మతం కోరల చాటున, మత రక్కసి మూకల చాటున మళ్ళీ తమ యొక్క ఆటను, తీవ్రవాదం అనేటువంటి ఆటను కొనసాగించేందుకు కుట్ర చేసినట్టుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా 27 మంది టూరిస్టులను చంపిన విధానం ఈరోజు జాతీయ మీడియాలో ప్రముఖంగా చర్చనీయాంశమవుతుంది. దీంతోని మరొక్కసారి అక్కడ మైనారిటీ వర్సెస్ మెజారిటీ ఆందోళన కానీ, భావోద్వేగాలు కానీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చంపినటువంటి సందర్భంగా టూరిస్టులను వాళ్ళు హిందువులా లేదంటే ఇతర మతస్థుల అనేటువంటి అంశాన్ని గుర్తించి మరీ చంపిరనేటువంటి వార్తలు తెరపైకి వస్తున్నాయి. వీటన్నిటిని వెరిఫై చేయాల్సి ఉంది. అయితే దీనికి కారణం ఏంటిది? కారణం రెండే 2 విషయాలు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. అక్కడున్నటువంటి స్థానికులు, మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 23 ఆగస్టులో వెళ్ళినప్పుడు చెప్పింది, టూరిజం ద్వారా మాకు ఆదాయం పెరుగుతుంది, శాంతి ద్వారా అభివృద్ధి జరుగుతుంది, శాంతి ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాలు మాకు అందుతున్నాయి, ఇప్పుడిప్పుడే మేము సాధారణ జీవితం గడపగలుగుతున్నాం అనేటువంటి మాట చెప్పినారు. అయితే దీన్ని
డైజెస్ట్ చేసుకున్నట్టుగా కనిపించలేదు. ఎందుకంటే బుర్హాన్ వానీ తర్వాత చాలామంది యువత కూడా తమ సొంత ఆర్థిక స్థిరత్వం పైన, ఉపాధి పైన, ఉద్యోగికత పైన దృష్టి పెట్టినట్టు కనిపించింది. కాశ్మీర్ మళ్ళీ చల్లబడుతుంది, ప్రశాంతంగా తయారవుతుంది అనేటువంటి పరిస్థితి, ఒక పాజిటివిటీ కాశ్మీర్ చుట్టూ కదిలింది. అయితే ఆ రోజు ఒక్క మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈరోజు ఈ సందర్భంగా చెప్పడం చాలా చాలా అవసరం. తీవ్రవాదులు అనేటువంటి వ్యవస్థ, తీవ్రవాదులు అనేటువంటి మూట, ఇదంతా కూడా పొలిటికల్ లీడర్ల యొక్క ఆట మాత్రమే కానీ సాధారణ కాశ్మీరులకు సంబంధమే లేదు. కేవలం తమ రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు తీవ్రవాదాన్ని పెంచి పోషించినాయి అన్నారు. మరి ఆ సందర్భంగా నేను ఎన్నికలు జరిగితే ఎట్లా ఉంటుంది అన్నప్పుడు కూడా ఆయన ఒకటే ఆవేదన వ్యక్తం చేసినారు, ఆందోళన వ్యక్తం చేసినారు. ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయ శక్తులు ప్రేరేపిత తీవ్రవాదం వస్తుందేమనేటువంటి భయం చెప్పినాడు. సరిగ్గా లెస్ దాన్ ఇయర్లోనే ఆ పరిస్థితి తిరిగి వచ్చింది. దీని ద్వారా ఒక సాధారణ పౌరుడిగా, దేశ సగటు పౌరుడిగా, ఒక కాశ్మీర్కి వెళ్ళొచ్చిన టూరిస్ట్గా, వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన వ్యక్తిగా నాకు అర్థమైంది అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాలే ఇన్ని రోజుల పాటు తీవ్రవాదాన్ని పెంచి పోషించినాయి. ఇప్పుడు జరిగినటువంటి ఈ మొత్తం దారుణానికి, దురాగతానికి కూడా రాజకీయ శక్తులే ముమ్మాటికి కారణం. ఆ రాజకీయ శక్తులపైన, తీవ్రవాద శక్తులపైన కేంద్ర ప్రభుత్వం గనక ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే ఇన్ని రోజుల పాటు చెప్పినటువంటి 56 ఇంచుల ఛాతీ సిగ్గుతో చతికిల పడుతుంది, వెనక్కి తిరిగి చూసుకుంటుంది, ఎక్కడో మొహం దాచుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి పరిస్థితిని ఈ దేశ ప్రధాని కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కొనసాగిస్తుందా, లేదంటే కాశ్మీర్లో జరిగినటువంటి ఈరోజు తీవ్రవాద ఘటనకు ప్రతీకారంగా, పరిష్కార మార్గంగా తీవ్రవాదాన్ని తుడముట్టిస్తుందా అనేది చూడాలి. ఏం చేసినా ఒక్కటైతే చెప్పొచ్చు, మళ్ళీ ఈ ఒక్క సంఘటనతోని కాశ్మీర్ కనీసం 10 సంవత్సరాలు వెనక్కి పోయిందంటే ఇది చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు, మహిళలు ఎంత ఫ్రెండ్లీ ఉన్నారంటే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. నేను చెప్తుంటే నా ఎమోషన్ మీకు అర్థం అవ్వాలి. నేను ఒక భయంతోని, ఆందోళనతోని పెరిగిన కాశ్మీర్ అంటే నా త్రూ అవుట్ జీవితం అంతా పేపర్లలో వార్తలు చూసి, టీవీలలో న్యూస్ చూసి, విజువల్ చూసి, అట్లంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఫ్రెండ్లీ ప్రజల వీళ్ళనేటువంటి ఒక కనువిప్పు కలిగింది. కానీ ఈరోజు మీరు కనుక నన్ను అడిగితే మళ్ళీ ఒకసారి అంత మంచి ప్రజల దగ్గరికి మీరు వెళ్తారా అని అంటే, ఈరోజు జరిగిన దురాగతం తర్వాత, హింస తర్వాత నేను ముమ్మాటికి పోలేను, నా కుటుంబాన్ని తీసుకొని అసలుకే పోలేను. ఇది నా సగటు ఒపీనియన్ కాదు, మొత్తం దేశ ప్రజల ఒపీనియన్, ప్రపంచ దేశాల నుంచి వచ్చే టూరిస్టుల ఒపీనియన్గా మారేటువంటి ప్రమాదం ఉంది. కరెక్ట్గా ఇలాంటి ఒపీనియన్ని, ఇలాంటి భయాన్ని ప్రజల్లో రేకెత్తించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో టూరిస్టులు ఈరోజు దాడి చేసినట్టుగా ఉంది. లష్కరే తోయిబా యొక్క ఎక్స్టెండెడ్ అవుట్ఫిట్ అంటున్నారు. మరి లష్కరే తోయిబా కానీ, ఎక్స్టెండెడ్ అవుట్ఫిట్ వ్యవహారం కానీ, ఇవన్నిటినీ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటుందా, లేదంటే తమకు అనుకూలమైనటువంటి ఎజెండాని కానీ, ఎమోషన్ని కానీ ఈ సంఘటన దేశవ్యాప్తంగా క్యారీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొద్ది రోజులు సైలెన్స్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి. ఒక్కటే ఒక్క మాట చెప్తా, నేను ఏమి చేసినా మొత్తం వ్యవహారంలో టెర్రరిస్టులు, 6 టెర్రరిస్టులు వచ్చి దాదాపు మొత్తం కాశ్మీర్ యొక్క ఆర్థిక స్థితిగతిని కింద మీద చేసి వెళ్ళిపోయారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ పైన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కరోనా అనేటువంటి ఒక్కటే ఒక అంశం వచ్చి ఎట్లయితే దెబ్బగొట్టి మొత్తం వెనక్కి తీసుకెళ్ళిందో కొన్ని సంవత్సరాల పాటు, ఈరోజు జరిగినటువంటి దాడి పెరుగుతున్న టూరిజం ఇన్కమ్ పైన, పెరుగుతున్న శాంతియుత వాతావరణం పైన, అన్నిటికంటే ముఖ్యంగా కాశ్మీర్ యొక్క స్వల్పకాలిక భవిష్యత్తు పైన పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. ఈ మొత్తం దెబ్బ నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కలిసికట్టుగా శాంతియుతంగా ఎదుర్కొనేటువంటి శక్తిని కాశ్మీరీ సమాజానికి ఇవ్వాలని కోరుకోవడంతో పాటు ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు, ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి ఆయా వ్యక్తులకు, మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం తప్ప మనలాగా చాలా దూరంగా ఉన్నటువంటి కాశ్మీర్కి, మృతుల కుటుంబాలకు దూరంగా ఉన్నటువంటి మనలాంటి వ్యక్తులు చేయగలిగేది ఏమీ లేదు. ఒక 2 నిమిషాల మౌనం పాటించడం, లేదా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనం ఆత్మస్ఫూర్తిగా కోరుకోవడం తప్పించి అంతకుమించి ఏం చేయలేము. బట్ ఇట్లాంటి వీడియోలు కానీ, ఇట్లాంటి అంశాలపైన కానీ రెస్పాండ్ కావాల్సి రావడం కానీ, ఇట్లాంటి అంశాలపైన మాట్లాడాల్సి రావడం కానీ మళ్ళొక్కసారి రావద్దు అని, అట్లాంటి దురదృష్టకరమైన పరిస్థితికి మన దేశం, మనందరి దేశం
నెట్టివేయబడకూడదనేటువంటి ఏకైక ఆశతోని, ఆకాంక్షతోని, ఆవేదనతోని ఈరోజు నా రెస్పాన్స్ ఇది. కాశ్మీర్ యొక్క తీవ్రవాద ఘటన పైన. హోప్ దిస్ ఫేట్ఫుల్ డే విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్, నెవర్ అగైన్ ఇన్ దిస్ కంట్రీ. థ్యాంక్ యూ.